మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వారి నిర్ణయం మేరకు ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1కి 1%, గ్రూప్ 2కి 9%, గ్రూప్ 3కి 5% అని పూర్తిగా వారి రికమెండేషన్ మేరకు మరి మా క్యాబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్కి మరి రికమెండ్ చేయడం జరిగింది. క్యాబినెట్ దాన్ని ఆమోదించింది. దాని ద్వారా శాసనసభలో మేము ఒక చట్టం తీసుకొచ్చి ప్రవేశించినాం. శాసనసభలో ఆ చట్టం పాస్ అయింది. ద బిల్ బికేమ్ అన్ యాక్ట్. ఆ యాక్ట్ని రాష్ట్ర గవర్నర్ గారు ఆమోదించారని చెప్పి కూడా ఈ శుభవార్త మీకు తెలియజేస్తున్నాం. మరి కొన్ని జస్ట్ 2-3 మీకు హైలైట్స్ చెప్తాను. ఆ తర్వాత ఈ విషయంలో ఎంతో పోరాడిన సుదీర్ఘకాలం మరి అమూల్యమైన సమయము ఎఫర్ట్ పెట్టిన దామోదర్ గారు మాట్లాడతారు. మొత్తం భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఈ ఎస్సీ కేటగరైజేషన్ అమలు చేయే మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మేము ఈరోజే ముందుగా మరి గవర్నర్ ఆమోదం వచ్చింది కాబట్టి జియో 33 డేటెడ్ 14th April ఇవ్వడం జరిగింది. ది తెలంగాణ షెడ్యూల్డ్ కాస్ట్ రాషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ యాక్ట్ 2025 will be published in the Telangana Gazette in English, Telugu and Urdu languages as Telangana Act number 15 of 2025. This is immediately after the Governor assent has come. దీనికి నెక్స్ట్ స్టెప్గా మరి జియో నెంబర్ 9 డేటెడ్ 14th April 2025. మరి ఈరోజు అంబేద్కర్ జయంతి కాబట్టి మరి సామాజిక స్ఫూర్తితో మరి మేము ఇదే రోజు ఎస్సీ కేటగరైజేషన్ అమలు షుడ్ కమ్ ఇన్ టు ఫోర్స్ అనే విధంగా మేము ప్లాన్ చేసుకొని ఈరోజు మరి ప్రకటించడం జరుగుతుంది. జియో నెంబర్ 9 డేటెడ్ 14th April 2025. The following notification will be published in an extraordinary issue of the Telangana Gazette dated 14th April 25. In exercise of the powers conferred by Section 8 of the Telangana Scheduled Caste Rationalization of Reservations Act 2025, Telangana Act number 15 of 2025, the Government of Telangana hereby appoint the 14th April 2025 as the date on which the said act shall come into force. ఈ యాక్ట్ ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. మరి దీని తర్వాత ఇదే రోజు డేట్తోని షెడ్యూల్ కాస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మరో జియో ఇవ్వడం జరిగింది. జియో నెంబర్ 10 డేటెడ్ 14th April 2025. దీని ప్రకారం రూల్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్సీ కేటగరైజేషన్ కూడా చాలా స్పష్టంగా ప్రకటన చేయడం జరుగుతుంది. అన్ని విధాలుగా ఇందులో రూల్స్ కాపీ మీకు is available in the public domain or you can take a copy from us. This is available. This includes procedure for implementation of the rule of reservation. Okay, నేను చాలా స్పష్టమైన హామీ ఇస్తున్నా. ఇప్పుడు మేము 2011 సెన్సస్ మేరకు మరి 15% రిజర్వేషన్ గ్రూప్ 1, 2 and 3 డివైడ్ చేసినాము. 2026లో వచ్చే సెన్సస్ మేరకు ఎస్సీ రిజర్వేషన్స్ ఎంత పెరిగితే ఆ స్థాయిలో ఈ రిజర్వేషన్స్ పెంచుతాము అనే స్పష్టమైన మాట కూడా ఇస్తున్నాము. మరి ఇందులో ఈ జియో నెంబర్ 10 డేటెడ్ 14th April దీని ప్రకారము we have laid down the rules for implementation of SC categorization. One is procedure for implementation of the rule of reservation. ఇది దాని ప్రకారం ఏ విధంగా 1% చేస్తాము, 9% చేస్తాము, 5% చేస్తామని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిజర్వేషన్ ఫర్
మళ్ళీ ఎస్సీ కేటగరైజేషన్లో రిజర్వేషన్ ఆఫ్ ఉమెన్ ఏ విధంగా జరుగుతుందని చెప్పి కూడా ఈ రూల్స్లో మెన్షన్ చేశాము. అదేవిధంగా ఇఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఏం ప్రొసీజర్ ఫాలో అని కూడా ఇందులో ఈ రూల్స్లో వివరించబడ్డది. ఏ విధంగా వేకెన్సీస్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అది కూడా, అంటే అది నేను చదువుతాను మీకు. If no eligible SC candidates, including women candidates belonging to any of the SCs referred to in clause A, B and C of section 3 of the act available, then the vacancy shall be carried forward as per the existing rules and shall not be filled up with a candidate belong to any other community other than the scheduled caste in accordance with the rules or the instructions issued by the government in this regard. All vacancies will be carried forward. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్, నాన్ అప్లికబిలిటీ ఆఫ్ ద రూల్స్ ఇన్ పబ్లిక్ అపాయింట్మెంట్స్ అడ్మిషన్స్. మిత్రులారా, ఈ విషయం కూడా జాగ్రత్తగా వినాలి. ఇన్ ద కేస్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ విచ్ హ్యావ్ ఆల్రెడీ బిన్ ఇష్యూడ్ అండ్ నాట్ ఫైనలైజ్ ఫర్ అపాయింట్మెంట్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ ఆర్ అడ్మిషన్ ఇన్ టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రయర్ టు ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్, అంటే ఈ రోజు కంటే ముందు, దీస్ రూల్స్ షెల్ నాట్ బి మేడ్ అప్లికబుల్. మేము స్పష్టంగా చెప్తున్నాం, 1 ఆగస్ట్ నుంచి మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు. 1 ఆగస్ట్ కంటే ముందు ఇచ్చిన నోటిఫికేషన్లో